10. అన్ని పక్షాలు ఎక్కడైనా ఎవరి వైపు నుండైనా నియమోల్లంఘన జరుగుతుందేమో గమనిస్తుండాలి. అలాంటిది కనపడితే నిర్ణేతల దృష్టికి తీసుకురావాలి. 11. ఇది సత్యాసత్య నిర్ణయ వేదిక కనుక ఇరుపక్షాలకు సత్యాసత్య నిర్ణయ పద్ధతి తెలిసి ఉండాలి. వాద ప్రతివాద రెండు పక్షాలకి కూడా ఒకటి తప్ప ఒప్ప రుజువు చేసేది ఎలాగా అనే ఈ పద్ధతి ఈ విధానాలు తెలిసి ఉండాలి వాళ్ళకి. ఇది యోచనాశీలైన చదువులారా, మీరు ఏ ధోరణికి చెందిన వారైనా మాతో విభేదించే విషయాలపై పై నియమాలను అంగీకరిస్తూ సత్యాసత్య విచారణకు కూర్చుందామంటే మేము సిద్ధం. మా వరకు మేము తప్పులని తేలిన వాటిని విడిచిపెడతాము, ఒప్పులని తేలిన వాటిని స్వీకరిస్తాము. ఎటూ తేలని వాటిని అప్పటికి తేలనివిగా ప్రకటించి వాటిలో అవసరమైన వాటి వరకు పరిశీలనకు స్వీకరిస్తాము. ఇదే మా వైఖరి. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను అనుసరించి ప్రతి పౌరునికి ఏ మత గ్రంథాన్నైనా చదువుకునే హక్కు, చదివాక నచ్చితే స్వీకరించే, నచ్చకుంటే తిరస్కరించే హక్కు కూడా రాజ్యాంగం నుండే సంక్రమించింది. కనుక